హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాం. మా సార్కి బాగా ఫీవర్ వచ్చింది. అక్కడ పబ్లిక్ ఎట్లున్నారా అంటే ఒక జాతరలాగా ఉన్నారండి. ఎక్కడెక్కడ చుట్టుపక్కల ఏరియా మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ అసలు వెళ్ళట్లేదు. అంటే అంత బాగా చూస్తున్నారు. ఏదో గ్లూకోజ్ పెడతామన్నారు కానీ అక్కడ బెడ్స్ ఖాళీలు. ఒక్క 3 hours తర్వాత రమ్మనంటే ఇక మన దగ్గరనే కదా, అందుకని ఇక్కడికి వచ్చినాం. మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. కానీ ఇప్పుడు కొన్ని లక్షలు పెట్టినా మనం అనుకుంటాం ఏదో పైసా పెడితే మంచి ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకోపోతే బ్రతుకుతారేమో అది ఇది అని లక్షలు ఖర్చు పెట్టినా వాడు బ్రతకడు. టైం ఉంటే చెప్పలేము కానీ మాత్రం మనకి ఏంటంటే ఒక ఫీలింగ్ అనమాట. చూసే మంది జనాలు అంటారు, మనం కాదు. జనాలు ఏమంటే పైసా లేక పైసా ఖర్చు అవుతుందని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోలేదు, ప్రైవేట్లో తీసుకోలేదు. అంటే నేను మా సార్కి అంత రాలేదు, ఊరికి నేను చెప్పాలనిపించింది చెప్తున్నాను, వీడియో చేయాలని చేస్తాను, మీకు చెప్పాలని. ఎందుకంటే అటు పైసా పోతుంది, ప్రాణం పోతుంది. అంతే కదా. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వాళ్ళు అన్ని సౌకర్యాలు బాగున్నాయి. అక్కడ బెడ్స్ కానీ అన్నీ కూడా బాగుంది. అంటే అక్కడ వీడియో ఇద్దాం అనుకున్నా కానీ ఇంకా కొంచెం ఎందుకులే ఇవే కాదమ్మా, ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ మా తూప్రాన్లో అయితే మాత్రం బాగుందండి. ఎక్కడెక్కడ వాళ్ళు కూడా మొత్తం ఇక్కడే చూపించుకుంటున్నారు. చెప్తున్నా కదా, మొత్తం ఇప్పుడు ఇంకొక 3-4 hours తర్వాత బెడ్స్ ఖాళీ అవుతుంది. అప్పుడు రమ్మని అంటే ఇంకా అక్కడ ఏం కూర్చుంటాను చెప్పండి. మా ఇంటికి వచ్చేసినాము. కానీ మాత్రం చాలా ఏంటి డెలివరీ కేసులు అవి ఇవి ఇప్పుడు ప్రైవేట్లో చాలా తగ్గిపోయారు, అంతా గవర్నమెంట్కి వెళ్తున్నారు. అందుకని మీరు కూడా ఏదో ఏమన్నా ఎవరైనా మనం గవర్నమెంట్లో చూపించుకుంటే ఎవరైనా ఏమని అనుకుంటారు, ఏందో పైసలు అటు గల్లపోయారు అది పైసా ముఖ్యం కాదండి. ఎక్కడికి పోయినా అవే మందులు ఇస్తారు. ప్రైవేట్లో పోయినా అవే ఉంటాయి, గవర్నమెంట్కి పోయినా అవే ఉంటాయి. అంత ఎమర్జెన్సీ అంటే వాళ్ళే ఆ గవర్నమెంట్ నుంచి కాకపోతే మాత్రం వాళ్ళు కూడా పెద్ద హాస్పిటల్ హైదరాబాద్ వాళ్ళే షిఫ్ట్ చేస్తారు, చేయరని కాదు, వీళ్ళ నుంచి కాకపోతే. కానీ మాత్రం వీలైనంత వరకు మీరు ఎంచాక గవర్నమెంట్లకే వెళ్ళండి. అర్థమైందా? మేమైతే ఇప్పుడు ఇక్కడ వచ్చి నుంచి చాలా మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నామండి. ఏదో డబ్బులకు భయపడేది అని, ప్రాణం మీదకి వచ్చినాక డబ్బులకు ఎందుకు భయపడుతుంది చెప్పండి. కానీ మాకు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది కాబట్టి ఇక్కడనే కాదు, ఎక్కడ ప్రైవేట్లో ఎక్కడైనా గవర్నమెంట్లో మాత్రం ట్రీట్మెంట్ బాగానే ఉంటుంది. దయచేసి అందరూ గవర్నమెంట్లోకి వెళ్ళండి, ఏం కాదు. అర్థమైందా? మరీ చెప్తున్నా, మరీ వాళ్ళతోటి కాకపోతే ఖచ్చితంగా వాళ్ళే మరీ అంబులెన్స్ నుంచి వాళ్ళే పంపిస్తారు గవర్నమెంట్ వాళ్ళు. అందుకని మంచి ఏమంటారు వసతులు కూడా బాగున్నాయి ఇక్కడ. ఇక్కడనే కాదు, ఎక్కడైనా ఉండవచ్చు పెద్ద పెద్ద హాస్పిటల్లో. ఇక్కడ మా తూప్రాన్ చుట్టుపక్కల ఏరియా మొత్తం ఇక్కడేనండి హాస్పిటల్ గవర్నమెంట్. చెప్తున్నా కదా, ఇప్పుడు రష్ అంటే పిచ్చి పబ్లిక్ ఒక జాతరలా ఉన్నారు అక్కడ మంది. ఓకేనా అండి? ఏం కాదు, మీరు ఏదో గవర్నమెంట్లో పోతే ఏమో ఫీల్ అవుతారు, ఎవరేమో అనుకుంటారు డబ్బులు ఖర్చు అయితే అని తోలుకపోలేదు అని వీళ్ళు అనుకుంటారో వాళ్ళు అనుకుంటారో అని చూడకండి. ఒకవేళ వాళ్ళ నుంచి కాకపోతే వాళ్ళే పంపిస్తారు హైదరాబాద్. అర్థమైంది? కానీ ఒకవేళ మీకు నచ్చితే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.